కాన్సెప్ట్ చూద్దాము ఒకసారి. మళ్ళీ బ్యాక్ టు మన ప్రోగ్రామ్ ఓకే. ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఒక కొత్త ఫైల్ అందులో ఒక యారో ఫంక్షన్ రాయండి. స్క్రీన్ అందరికి విజిబుల్ ఉంది కదా, క్లారిటీ ఉంది కదా. పెద్ద చేయమందామా నేహా? క్లియర్ ఉంది. ఓకే. కొంచెం enlarge. Yeah. ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి మై ఫంక్షన్ మై ఫంక్షన్ ఈక్వల్స్ టు arrow function యారో ఫంక్షన్ ఎలా చేస్తాం arrow ఫంక్షన్ జనరల్ గా? అంతే ఫంక్షన్. ఓకే. Can anyone correct this? ఫంక్షన్ ఉండకూడదు అక్కడ. ఇంకొక నార్మల్ ఫంక్షన్ ఉంటే యారో ఎందుకు? యారో లేదు కాబట్టి ఫంక్షన్ అని చూపిస్తున్నాం కదా. అర్థమైందా? యారో ఫంక్షన్ అంటే షార్టెస్ట్ ఫామ్ రాయడం. థింక్ డైరెక్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ యూస్ చేయొచ్చు కదా. అంటే ఇలా కాకుండా కాన్స్ట్ మై ఫంక్షన్ అని కాకుండా డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ దెన్ యారో. బేసిక్ ఫంక్షన్ అంటారు. ఒక ఫంక్షన్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఒక డేటాని A+Bని యాడ్ చేసి రిటర్న్ చేయండి డేటా. అంతే, యారో ఫంక్షన్ అయిపోతుంది. అంతే యారో ఫంక్షన్. ఈక్వల్స్ టు after the bracket. After the bracket. inside the bracket num1, num2 parameters. After the bracket Arrow. curly braces. Okay. Return num1 plus num2. Yeah. ఓకే. యా, ఈ కాన్సెప్ట్ అందరికి ఓకే కదా? అంటే ఇది ఆల్రెడీ మనం రాసినాం కదా. ఓకే. ఇప్పుడు సేమ్ దీనిలాగానే మళ్ళా ఒకసారి ఇంకో ఫంక్షన్ కాన్స్ట్ మై ప్రామిస్ అని చెప్పి రా. మై ప్రామిస్ వాట్ ఎవర్
Yeah. ఈక్వల్స్ టు న్యూ ప్రామిస్ Promise. న్యూ ప్రామిస్ లో టు Resolve. రిజాల్వ్ Reject. రిజెక్ట్ And arrow. arrow yes arrow Yeah. ఇప్పుడు ఏం చేస్తాం మనము రిజాల్వ్ రిజెక్ట్ అని చెప్పి పంపించినాం. ఓకే, ఈ రిజాల్వ్ రిజెక్ట్ లో మనం ఇప్పుడు ఒక్కసారి ఈ పార్టే తీసుకున్నాం అనుకో. ఈ పార్ట్ ఇది ఎలా ఉంది? ప్రామిస్ నోపల్ పార్ట్ Arrow. Arrow. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయండి, ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయండి, ఇక్కడ అంటే ఎల్లో లైన్, ఎల్లో తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎంటర్. ఇప్పుడు ఇక్కడ 10th లైన్ తర్వాత ఎంటర్, 10th లైన్ మధ్యలో మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఈ పార్ట్ జస్ట్ సింపుల్ గా ఈ పార్ట్ చూసుకుంటే ఇట్స్ యారో ఫంక్షన్ కదా, అంతే. ఇట్స్ యారో ఫంక్షన్. వాట్ కైండ్ ఆఫ్ యారో ఫంక్షన్? బట్ ఇట్స్ ఎ ప్రామిస్. ఒక యారో ఫంక్షనే, బట్ ఇట్స్ ఎ ప్రామిస్. ఓకే, అవునా? ప్రామిస్. ఆ ప్రామిస్ కి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి కరెంట్లీ? ఇక్కడ మనం చూసేది 2 states. 2 స్టేట్స్, రిజాల్వ్, రిజెక్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాద్దాం డేటాలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం కావాల్సిన ఏమంటారు, కావాల్సినట్టు ఏమైనా రాద్దాం ఇక్కడ సొల్యూషన్. ఓకే, ఏం రాద్దాం ఇక్కడ? సేమ్ అక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎగ్జాంపుల్ కాపీ చేసి పేస్ట్ చేసినా సరే. ఫస్ట్ ఎగ్జాంపుల్ కదన్నా. ఓకే, ఇప్పుడు మళ్ళా ఇక్కడ సేమ్ ఇక్కడ ఒకసారి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి కరెక్ట్ స్టేట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ లైక్ ఎ ఫంక్షన్. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఎ ఫంక్షన్ విచ్ హ్యావ్ 2 states, a resolve state, okay, a resolve state and the reject state. Okay, resolve state and reject state. సో ఇక్కడ ఒక లాజిక్స్ ఉన్నాయి. ఆ లాజిక్ ప్రకారం ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ, అప్పుడు నేను ఏం కాల్ చేస్తున్నా? రిజాల్వ్ అనే ఒక ఫంక్షన్ లాగా. ఓకే, ఒక రిటర్న్ అనుకోవచ్చు. రిజాల్వ్ అనేసరికి రిటర్న్, రిజెక్ట్ అయినా రిటర్నే. ఓకే, రిజాల్వ్ అయినా ఇట్స్ రిటర్న్ ఓన్లీ. ఓకే, రిజాల్వ్ అంటే ఏమవుతుంది? సక్సెస్ పంపించడానికి యూజ్ చేసేది రిజాల్వ్, ఎర్రర్ పంపించడానికి యూజ్ చేసేది రిజెక్ట్. ఓకే, ఇక్కడ ఓకేనా? Okay. ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం జస్ట్ జనరల్ గా ప్రోగ్రామ్ రాద్దాం మనము. ఈవెన్ ఆర్ ఆడ్ కనుక్కోవడానికి ఇక్కడ లెట్ అని చెప్పేసేసి let a equals to, so let number equals to, let num equal to some number. Okay, if num divided by 2 equal to 0 ఇక్కడ రాయి. ఓకే, సేమ్ ఎల్స్ లో ఇది. ఓకే, అంటే మీనింగ్ ఏంది? నెంబర్ 2 ఈవెన్ అయింది అనుకో, ఏం రావాలి? సక్సెస్ అని రావాలి. ఓకే, సక్సెస్ స్టేట్కి వెళ్ళాలి. నెంబర్ ఈవెన్ కాకపోతే ఆడం ప్రింట్ కాకుండా నేను ఏం చేస్తున్నా? ఏదైనా ఎర్రర్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ సపోజ్ ఇది న్యూ ఇవన్నీ కాకుండా మనం ఏం చేద్దామంటే ఇది తీసేసేసి న్యూ ఇవంతా రాస్తా రిజెక్ట్ ఉంచేసి రిజెక్ట్ లో నాట్ అన్ ఈవెన్ నెంబర్ రాద్దాం. ఓకే, నాట్ అన్ ఈవెన్ నెంబర్, ఎర్రర్ విత్ ద నెంబర్, నాట్ అన్ ఈవెన్ నెంబర్ రాద్దాం. రాసాను. సక్సెస్ లో ఇట్ ఈస్ ఈవెన్ అని రాద్దాం.
ఇప్పుడు మనం చూస్తే ఇదొక ఒక ప్రామిస్. ఓకే, ఇదొక ప్రామిస్. దాంట్లో ఇన్సైడ్ ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఇన్సైడ్ ఒక ఫంక్షన్ ఉంది, ఆరో ఫంక్షన్, విచ్ హ్యాస్ టూ స్పెషల్ పారామీటర్స్, రిజాల్వ్ అండ్ రిజెక్ట్. దాన్ని మనం ఇక్కడ వాడుకుంటాం. ఓకే, రిజాల్వ్కి రిజెక్ట్కి. రిజాల్వ్ అన్నాం అనుకో, సక్సెస్ అయినప్పుడు అయ్యేది, దానికోసం మనం ఎప్పుడైనా రిజాల్వ్ అని పంపిస్తాం. ఫెయిల్ అయిన దానికి రిజెక్ట్ అని పంపిస్తాం. ఓకే, నువ్వు ఎక్కడ పంపించుకో, రిజాల్వ్ రిజెక్ట్. రిజెక్ట్ అని పంపించేది ఫెయిల్ కింద లెక్క, రిజాల్వ్ లో పంపించేది సక్సెస్ కిందకి మనం కౌంట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని కాల్ చేద్దాం ఇక్కడ. ఓకే, మై ప్రామిస్. ఓకే, మై ప్రామిస్ అని పిలవంగానే వచ్చేస్తుంది అది. అయితే ఇప్పుడు రిజాల్వ్ గురించి నువ్వు మాట్లాడాలి అంటే డాట్ దెన్. ఓకే, డాట్ దెన్ అంటే ఇఫ్ దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ దెన్, ఇక్కడ తీసుకో, ఇక్కడ ఏదన్నా ఇక్కడ ఇంకో ఫంక్షన్ రాసుకోవచ్చు. మెసేజ్ ఈక్వల్స్ టు కన్సోల్ డాట్ లాగ్ మెసేజ్. what result will do? Result will hand over this data. One second, don't write. Resolve will hand over this data to the thens parameter. Okay, reject will hand over this data, okay, to the catch. Okay, to the catch. Do it. Neha and Chandana, is it clear? Yes. ఎర్రర్ అని రాయాలి. సరే, ఓకే, ఎర్రర్ రాసిన. ఓకే, దీని ఒక మెసేజ్ అనేది తీసుకో. మెసేజ్ టు రిజల్ట్ మెసేజ్ అని. ఓకే, నో ప్రాబ్లం. అది వేరే, ఇది వేరే. అన్న ఇక్కడ మరి పైన ఇఫ్ ఎల్స్ కూడా అదే చేస్తుంది కదన్న, అంటే డాట్ దెన్ డాట్ సేమ్ Yeah. అదే చేస్తుంది. చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కాల్ బ్యాక్స్ గుర్తున్నాయా? కాల్ బ్యాక్స్ ఏం చేస్తుండే? ఒక ఫంక్షన్ పిలుస్తుండే, ఆ ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ ని ఎప్పుడైనా పిలవచ్చు అని చెప్పి మనం ఒక పాస్ చేస్తుండే, అవునా? ఒక పాయింట్ ఆఫ్ టైంలో పిలువు నువ్వు ఈ ఫంక్షన్ యూజ్ చేసుకో అని చెప్పేసి. అయితే ఇప్పుడు అది పిలుస్తుంది, కరెక్టే. కొన్ని ఒక కాల్ బ్యాక్ హెల్ గుర్తుందా మీకు? కాల్ బ్యాక్ హెల్ మనం చేస్తాం మనం. అంటే కాల్ బ్యాక్ హెల్ అంటే కాల్ బ్యాక్ లో కాల్ బ్యాక్, ఇలా ఎన్ని కాల్ బ్యాక్స్ రాసుకుంటూ వెళ్తాం. సపోజ్ ఎక్కడైనా కాల్ బ్యాక్ డేటా రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేసిన డేటాని మనం కలెక్ట్ చేసుకుంటూ రావాలి. అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఈ ప్రామిసెస్ అన్నమాట. ప్రామిసెస్ వెంటనే ఇక్కడ ఇది ఒక ప్రామిస్, ఈ ప్రామిస్ ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ లో ఒక లాజిక్ ఉంది. ఓకే, ఈ లాజిక్ సక్సెస్ అయితే ఫెయిల్ అయితే ఏం చేయాలి అని చెప్పేసి, అంటే ఈ ఫంక్షన్ మనం పిలుస్తున్నాం మై ప్రామిస్ అనే ఫంక్షన్ ని. ఓకే, మై ప్రామిస్ అనే ఒక ఫంక్షన్ ఇది, దాన్ని మనం పిలుస్తున్నాం. అది సక్సెస్ అయితే ఏమవుతుంది, ఫెయిల్ అవుతే ఏమవుతుంది అని చెప్పేసి మనకి 2 థింగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చేయాలో ఇక్కడ రాసుకోవాలి. ఓకే, అంటే డేటా ఇచ్చింది మనకి, అప్పుడు మనం ఏం చేయాలని ఇక్కడ రాసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక ఫంక్షన్ పిలుస్తున్నాం, ఆ ఫంక్షన్ రిజల్ట్ ఇస్తుందా, ఎర్రర్ గా ఆగిపోతుందా? ఓకే, తెలియదు కదా మనకి. సో ఆ తెలియనప్పుడు సక్సెస్ ఇస్తే ఏం చేయాలి, ఫెయిల్ ఇస్తే ఏం చేయాలని వీ కెన్ కంట్రోల్. ఓకే, సరే, ఇప్పుడు రన్ చేయని చెప్తాను నేను. రన్ చేసినావా? ఈవెన్ ఈవెన్ వచ్చింది. అయితే ఈవెన్ ఎక్కడ ప్రింట్ అయినట్టు ఇప్పుడు?
ఈ ప్రామిస్ ఎక్కడ కన్సోల్ డాట్ లాగ్ రాసాము మనం? లేదు. లేదు. ఎక్కడ ప్రింట్ అయింది? దాన్ని పిలిచి ఎక్కడైతే మనం కాల్ చేసినామో అక్కడ ప్రింట్ అయింది. డాట్ దెన్. ఇప్పుడు సి ఎట్లా అనుకోవాలంటే యు ఆర్ ఏ పర్సన్. నువ్వు ఒక పర్సన్ కి టాస్క్ ఇచ్చినావు. ఓకే, ఆ టాస్క్ ఇంటర్నల్లీ వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదు. ఓకే, ఇంటర్నల్లీ యూ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. కానీ నీకు ఒకటే తెలుసు అంటే ఏంటంటే వాళ్ళకి కాల్ చేసి చెప్తారు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంతే. ఓకే, అర్థమవుతుందా నీకు సినారియో? ఒక ఫంక్షన్ ఉంది, ఇంకో ఫంక్షన్ సపోజ్ ఇది ఇంటిగ్రేషన్ లోనో కాల్స్ లేకపోతే యూఐలో ప్రింట్ యూఐలో యూజర్ ఇంటర్ఫేస్ లోకి డేటా ఇవ్వడము తెచ్చుకోవడం చేయాలి. నువ్వు దీనికి ఒక చెప్పినావు టాస్క్ ని ప్రింట్ చేయమని చెప్పి యూఐ మీద ఏపీఐ మీద డేటా పంపించమని. ఇది చేస్తుంది, దాని డ్యూటీ అది చేస్తుంది. బట్ అలా చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ రావచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఓకే, ఎర్రర్ వచ్చిందనుకో ప్రోగ్రామ్ అయిపోతుంది కదా. ఎర్రర్ అని చెప్పి ఇక్కడ అయిపోతుంది, ప్రోగ్రామ్ విల్ ఎండ్, టర్మినేట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎర్రర్ వచ్చినా సరే సక్సెస్ వచ్చినా సరే నాకు చెప్పు రిటర్న్ లో. ఓకే, నేనేం చేయాలో నేను చూసుకుంటాను. దెన్లో సక్సెస్ అయితే చూసుకుంటే దెన్ అంటే ఏంది, ఇక్కడ ప్రింట్ చేస్తా దెన్ అని చెప్పేసి ఇక్కడ యూజర్ డేటా ప్రింటెడ్ ఆర్ యూజర్ డేటా సెంట్, ఈమెయిల్ సెంట్ అట్లా మనం ప్రింట్ చేసుకుంటాం. లేదా ఇంకేదైనా ఈమెయిల్ సెండ్ అయింది మేనేజర్కి, ఇప్పుడు సబార్డినేట్స్ కూడా ఈమెయిల్ పంపిస్తా అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఇక్కడ దెన్లో ఫెయిల్ అయింది అనుకో క్యాచ్లో ఏం రాస్తాం? ప్రోగ్రామ్ అయిపోకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి రాసుకుంటాం. సో అలా ఎర్రర్ వచ్చిందని చెప్పి చూపిస్తాం. అర్థమైందా? కాల్ బ్యాక్ లో ఏముండే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇట్లా అవుతుండేనా? కాదు. కాల్ బ్యాక్ లో నువ్వు ఒక ఫంక్షన్ పిలువు అని చెప్తావు, అది పిలుస్తుంది ఫంక్షన్. ఆ ఫంక్షన్ సక్సెస్ కానీ ఫెయిల్ కానీ దానికి సంబంధం లేదు. ఓకే, ఇట్ డజంట్ కేర్ అనమాట. జస్ట్ అది ఎగ్జిక్యూట్ చేయడమే ఒక డ్యూటీ. నువ్వు అందులో ట్రై క్యాచ్ రాసుకొని అవన్నీ చేసుకొని చేయాలి. ఇది మోస్ట్ యూస్ఫుల్ వే. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్కి వెళ్ళండి. సేమ్ ఇప్పుడు చూసినాం కదా, ఇది అది ఎగ్జాంపుల్. ఓకే, యూ కెన్ చేంజ్ మల్టిపుల్ దెన్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఒక ప్రామిస్ ఇంకో ప్రామిస్ ఉంది, అక్కడ ఇంకో ప్రామిస్ ఉంది. సో అప్పుడు ఇట్లా అంటే మల్టిపుల్ కాల్ బ్యాక్స్ ఉంటాయి. కాల్ బ్యాక్స్ గుర్తున్నాయి కదా, కాల్ బ్యాక్ హెల్లో కాల్ బ్యాక్ లో కాల్ లో కాల్, అట్లా ప్రామిస్ లో ప్రామిస్ రాసుకోవచ్చు. వీటిని ఎలా పట్టుకోవాలి? ఇలా రాసుకోవాలి. డాట్ దెన్ సక్సెస్ అయిందా ఫస్ట్ కాల్? ఓకే. సెకండ్ కాల్ సక్సెస్ అయిందా? ఓకే. ఎర్రర్ వచ్చింది అనుకో, ఏ ప్రామిస్ ఎర్రర్ వచ్చినా అది ఒకటే క్యాష్ లో పట్టుకుంటాం. ఈజియెస్ట్ వే కదా. అర్థమైందా? ఇప్పుడు ప్రామిస్ రాసినావు ఇక్కడ. ఓకే, ఇక్కడ నువ్వు ప్రామిస్ రాసినావు, అందులో ఇంకో ప్రామిస్ రాసినావు అనుకుందాం, అందులో ఇంకో ప్రామిస్ రాసినావు. సో ఏ ప్రామిస్ ఫెయిల్ అయినా ఏ ప్రామిస్ సక్సెస్ అయినా అది డేటా రిటర్న్ ఇస్తుంది కదా. ఆ రిటర్న్ ఇచ్చేదాన్ని ఇలా పట్టుకోవచ్చు మనం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చేస్తుంటే మీకు అర్థం అవుతుంది. కొంచెం కిందికి రండి. ఇవి మెయిన్ రిజాల్వ్, రిజెక్ట్, ఇది మెయిన్గా ఇవి. ఏ ప్రామిస్ ఆల్, ప్రామిస్ రేస్, ప్రామిస్ ఆల్ సెటిల్, ప్రామిస్ ఎనీ. సో ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, నాట్ నీడెడ్ మచ్ బట్ ఫర్ అడిషనల్ నాలెడ్జ్ అన్నమాట. ఏంది? రిటర్న్స్ ఏ ప్రామిస్ దట్ ఈస్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ అంటే కంప్లీట్ అయిపోయినట్టు. ప్రోగ్రాము ఏదైతే మనం ఫంక్షన్ కాల్ చేసినామో ఆ ఫంక్షన్ కాల్ సక్సెస్ అయినట్టు. ఇదేంది? రిజెక్టెడ్. ఓకే, రిజెక్టెడ్ returns a promise that resolves when all the given promises fulfill or rejects as soon as one of them rejects. అంటే మీనింగ్ ఏంటి అంటే, ప్రామిస్ ఆల్ అని పెట్టినాము అంటే ఇందులో అన్ని ప్రామిసెస్ రాసుకుంటుంది. ఇప్పుడు చెప్పినాం కదా మల్టిపుల్ ప్రామిసెస్ రాయొచ్చు. ఓకే, మల్టిపుల్ ప్రామిసెస్ రాసినాం అనుకో, అప్పుడు ఏదైనా ఒకటి ఇప్పుడు అన్ని ఫుల్ఫిల్ అవుతాయి కదా. అన్ని ఫుల్ఫిల్ అయినా అన్ని రిజెక్ట్ అయినా ఇంకో కొత్త ప్రామిస్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అది రియల్ లైఫ్ లో మనమైతే LWCలో యూజ్ చేయము, అది ప్యూర్ జావా స్క్రిప్ట్ వాళ్ళకి. బట్ ఇది ఒక నాలెడ్జ్ కి అన్ని సక్సెస్ అయితే ఏం చేయొచ్చు అని చెప్పి ప్రామిసెస్ క్రియేట్ చేసిన అన్ని ఈజీ ఉంటాయి. ఓకే,
Yeah. మనకు అర్థం కావాల్సింది ప్రామిస్ ఎలా రిజాల్వ్ చేయొచ్చు, ఎలా రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది అసింక్ అవైట్. అసింక్ అవైట్ అంటే మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసే విపి. అపెక్స్ కి ఇంకా జావా స్క్రిప్ట్ కి మధ్యలో ఉండేదేమో ప్రామిసెస్. ఇప్పుడు అసింక్ అవైట్ మనం స్టార్ట్ చేసినాం ఆల్రెడీ, గుర్తుందా? ఒకసారి స్టార్ట్ చేస్తాం మనం అసింక్ అవైట్. Yeah, అన్న గుర్తు. యా, ఇప్పుడు కూడా చూద్దాం మనం. ఈ ప్రామిసెస్ క్లియరా? Clear. చేయండి ఒకసారి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తుంటే మల్టిపుల్ ప్రామిసెస్ రాయండి. ఏ దాంట్లో కలెక్ట్ అవుతుంది, ఏ దాంట్లో ఫెయిల్ అవుతుందో అర్థం అవుతుంది. ఓకే, ఎక్కడ రిజెక్ట్ అవుతుంది, రిజెక్ట్ అవుతే ఎక్కడ క్యాచ్ అవుతుంది, సక్సెస్ అయితే ఇప్పుడు మల్టిపుల్ ప్రామిసెస్ రాసినాం. ఏ ప్రామిస్ లో సక్సెస్ అయితే ఏ దెన్లో వస్తుంది రిజల్ట్, ఫస్ట్ దెన్లో వచ్చిందా, ఎందుకు వచ్చింది, లాస్ట్ దెన్లో వచ్చిందా, ఎందుకు వచ్చింది, అలా ఉంటుంది సినారియోస్. అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పెండింగ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. పెండింగ్. ఓకే, పెండింగ్ అని చెప్పేసి స్టేట్, పెండింగ్ స్టేట్ అని ఉంటుంది. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాసినాం ఇక్కడ, ఒక ప్రోగ్రామ్ రాసినాం మనం. ఓకే, దాన్ని ప్రామిస్ లో పెట్టినాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్ రాసినాము, ఇంకో ఫంక్షన్ రాసినాము. అయితే ఈ ఫంక్షన్ పిలిచింది. ఓకే, ఈ ఫంక్షన్ లేట్ చేస్తుంది మన డేటా ఇవ్వడానికి, సమ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ దీనికోసం వెయిట్ చేస్తుందా, లేదా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళిపోతుందా? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్. వెళ్ళిపోతుంది కదా, అసింక్రనస్. అవును Yes. కదా. సో దాంట్లో పని లేదు, లేట్ అవుతుందా, సరే వదిలేస్తుంది, దాని పని చేసుకొని ఇది చేసామని చెప్తుంది. సో ఇది మళ్ళీ ఎప్పుడో ఒకసారి మన రిటర్న్ ఇచ్చింది అనుకో డేటా, అది ఎలా, ఎక్కడ క్యాచ్ చేయాలి మరి? ఐ నీడ్ ఎ వే టు క్యాచ్ కదా. Yeah, అన్న. అప్పుడు ప్రామిసెస్ యూజ్ చేస్తాం ఇలాంటి సినారియోలో కూడా. ప్రామిస్ అనే ఒక ఫంక్షన్, ఒక కాన్సెప్ట్, ఒక లాజిక్ ని ప్రామిస్ లో రాసామనుకో, అది అది రిజాల్వ్ అని అవ్వాలి, లేదా రిజెక్ట్ అని అవ్వాలి. ఓకే, లేకుండా రిజాల్వ్ రిజెక్ట్ లేకుండా మనం వేరే ఇన్స్ట్రక్షన్స్ కి పోవాలని చూసినాం అనుకో, ఇంకా ఏదైనా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు ఇది రాసినాం కాన్స్ట్. ఓకే, కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఏదైనా ఫంక్షన్ పిలిచినాం, ఆ ఫంక్షన్ ని ప్రామిస్ అనుకో, సపోజ్ మై ప్రామిస్ ని పిలిచినాం. ఓకే, లేదా ఎట్లా చేసినాం మనం అంటే, వాట్ వి సే మై ప్రామిస్ డాట్ అట్లా అవన్నీ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఈ ఫంక్షన్ రిజల్ట్ ని మనం చూస్తే పెండింగ్ స్టేట్ లో ఉంటుంది. అంటే ఆ ఫంక్షన్ కాల్ యొక్క స్టేజ్ ని మనం చూస్తుంటే పెండింగ్ లో ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంకా అవ్వలేదు అని మీనింగ్. ఓకే, సో ఎనీ టాస్క్ విచ్ ఈస్ గెటింగ్ డిలేడ్ కెన్ బి మేడ్ యాజ్ ఎ ప్రామిస్. ఓకే, కెన్ బి మేడ్ యాజ్ ఎ ప్రామిస్, అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ యూజింగ్ దెన్ ఆర్ క్యాచ్, దెన్ అండ్ క్యాచ్. అప్పుడు ఈ ఫంక్షన్ సక్సెస్ అయిందనుకో దెన్ లో వచ్చేస్తుంది దాని డేటా. ఈ ఫంక్షన్ ఫెయిల్ అయిందనుకో దేంట్లో వస్తుంది డేటా? క్యాష్ లో వస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే నీకు ఆ ఫంక్షన్ యొక్క రిటర్న్ అనేది మనం కలెక్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కి పోయి ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోదు ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ వెయిట్ చేస్తుంది, ఇది ఒక ప్రామిస్, నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి. నువ్వు దాని డేటాని ఏమైనా ఫెచ్ చేయాలని చూస్తే ప్రామిస్ పెండింగ్ అని పడుతుంది. ఓకే, ఇంకా డేటా రాలేదు అని చెప్పేలాగా. క్లియరా? పెండింగ్ స్టేట్ అంటే ఏందో క్లియరా? Yeah, అన్న క్లియర్. వాయిస్ ఓకే కదా నాది? Okay, Anna. సో ప్రామిస్ పెండింగ్ అనే స్టేజ్ ఏంటంటే రిజాల్వ్ అవ్వలేదు, రిజెక్ట్ అవ్వలేదు. ఓకే, స్టిల్ పెండింగ్ అని చెప్పి చెప్పడం మనం. ఓకే, మోస్ట్లీ మనం యూజ్ చేసేది అసింక్ అండ్ అవైట్. ఓకే, అసింక్ అండ్ అవైట్. ఇప్పుడు చూద్దాం అసింక్ అండ్ అవైట్. ఈ ప్రామిసెస్ క్లియర్ అయితే అందరికి
ప్రామిస్ కాన్సెప్ట్. మనోజ్, క్లియరా? క్లియర్ అన్న. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళు. Code. దీంట్లో ఇక్కడ టైమ్ అవుట్ రాయి. ఇక్కడ టైమ్ అవుట్ రాయడం గుర్తుందా? అది అలవాటు కావాలి మనకి. సెట్ టైమ్ టైమ్ అవుట్ అనేది ఏమేమి తీసుకుంటుంది? మిల్లీ సెకండ్స్. Open bracket. ఓకే. ప్రింటింగ్ స్టేట్మెంట్, ప్రింటింగ్ టైం. గుర్తించుకోండి. Function and time. Function time. It accepts two parameters. One is a callback function and the other is a time delay. సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ నువ్వు పక్కన ఎక్కడ రాసుకుందని పంపించవచ్చు, లేదా ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఓన్లీ ఇక్కడే చిన్న ఆరో ఫంక్షన్ రాసేసి పంపించచ్చు. ఓకే, అనానిమస్ ఫంక్షన్ లాగా. ఓకే, రాయండి తొందరగా రాసి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయండి అందులో. కన్సోల్ డాట్ లాగ్. కర్లీ బ్రేసెస్ ఓపెన్. Open the brackets. వన్ లైన్ ఉన్నప్పుడు అవసరం లేదు. కన్సోల్ డాట్ లాగ్ సంథింగ్ వెయిటింగ్ అని చెప్పి రాయి. ఇప్పుడు అనదర్ పారామీటర్ 10 seconds వెయిట్ చేయి. Yeah. ఓకే, 10 seconds వెయిట్ చేసినాం కదా. ఓకే, 10 seconds అయితే 10,000. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయి. కన్సోల్ డాట్ లాగ్ బిఫోర్ ప్రామిస్. ఓకే, 31 లైన్ లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్టర్ ప్రామిస్. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేయి. ఆఫ్టర్ ప్రామిస్ ప్రింట్ అయిపోయింది ఆటోమేటిక్. ఆఫ్టర్ ప్రామిస్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు 10 seconds, చాలా తొందరగా ప్రింట్ అయింది. 10 seconds అయిపోయింది అప్పటికప్పుడు. లేదండి, ఆటోమేటిక్ ప్రింట్ అయిపోయింది అది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎందుకు వచ్చింది మరి? వెయిటింగ్ ఇప్పుడు వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కింద. ఓకే వెయిటింగ్ ఇప్పుడు వచ్చింది. అంటే 5 ఇచ్చింది కదన్న ఇక్కడ వాల్యూ నంబర్, అందుకొరకే నాట్ ఈవెన్. ఒక్క విషయం ఆగు. టర్మినల్కి వెళ్ళు. పైకి వెళ్ళు ఫస్ట్. ఈ ప్రోగ్రామ్ పైకి వెళ్ళు. దీంట్లో ఆ 5 అనేది ప్రింట్ కాకుండా చేయి ఫస్ట్. ఇది ఈ పైన 5th లైన్ కామెంట్ చేసి 4th లైన్ మొత్తం కామెంట్ చేసేసుకోండి. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ బిఫోర్ ప్రామిస్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్టర్ ప్రామిస్. ఇందులో 10 seconds 20 పెట్టు. రన్ చేయమంటారు. రండి. బిఫోర్ ప్రామిస్, ఆఫ్టర్ ప్రామిస్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్. ఇది ప్రింట్ అవుతుందన్న ఇఫ్ కండిషన్. ఇది చెప్తా. ఓకే పాస్ ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు ప్రింట్ అవుతుంది వెయిటింగ్. నా ప్రింట్ అయింది వెయిటింగ్. నెంబర్ ఏమి ఇచ్చినాం? ఇక్కడ 5 ఇచ్చాను.
సారీ, నేను ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ కొంచెం కిందికి రండి. దీంట్లోకి వెళ్ళి ఈ రిజాల్వ్ అనేది ఉంది కదా, పైన కొంచెం పైన Hmm. పైన రిజాల్వ్ అనేది ఉంది కదా, రిజాల్వ్ అనేది తీసుకొచ్చి ఈ కన్సోల్ డాట్ లాగ్ ఉంది కదా, ఇక్కడ పెట్టాలి. ఒక నిమిషం. ఇక్కడ టైం మోడ్ Set ఈ టైం time మోడ్ out. తీసుకొని ఈ టైం Set మోడ్ time out. తీసుకొని లోపల పెట్టమంటారు. ఆ, ఇక్కడ ఇక్కడ పెట్టేసేసి ఈవెన్ తీసాను ఈవెన్ రిమూవ్ తీసుకో. ఇప్పుడు ఈ వెయిటింగ్ ఉంది కదా, ఆ వెయిటింగ్ తీసేసేసి రిజాల్వ్. ఈవెన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్. ఓకే, బిఫోర్ ప్రామిస్ ఆఫ్టర్ ప్రామిస్ వచ్చేసింది. మనం ఇంకా డాట్ దెన్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఓకే, 20 seconds అయిన తర్వాత ఈవెన్ ఓకే, ఇప్పుడు అంటే 20 seconds అయిన తర్వాత మనం రిటర్న్ చేయాలని చెప్పినాం కదా, అర్థం అవుతుందా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? థింక్ ఇంకో టాస్క్ ఇస్తుంది. నార్మల్ ఫంక్షన్ ఒకసారి ఇట్లనే టైం అవుట్ పెట్టేసి రాద్దాం. ఒక నిమిషం. ఇప్పుడు డాట్ దెన్ ఉంది కదా, ఓకే, డాట్ దెన్ ఇది రాశారు మీరు. 26 లైన్ తర్వాత సమ్ ఏదైనా క్యాలిక్యులేషన్ చేయండి, ఇంకేదైనా వాటిని ప్రింట్ చేసుకుంటే సమ్ ఒక 4-5 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్ రాయండి. ఫోర్ తీసుకోవాలన్నా కన్సోల్ డాట్లో. 4 తీసుకో. ఓకే, ఇప్పుడు ఈ ఏ స్టేట్మెంట్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుందా? సరే, ఇక్కడైతే మెసేజ్ ఉంది, ఈ మెసేజ్ అనేది రిజాల్వ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇవన్నీ అవసరం లేదు కదా, ఓకే, నాట్ నీడెడ్ కదా. ఓకే, సో ఈ దానికి మనకి రిజాల్వ్ తోటి సంబంధం. దీనికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్? నో కదా. బట్ ఇవి ఏవి ఎగ్జిక్యూట్ కావు అంటిల్ రిజాల్వ్. వై రీజన్? అంటే దాని లోపలనే ఉన్నది కదన్నా, డాట్ దెన్ మెసేజ్ లోపల ఉంది. డాట్ దెన్ అనేది ఏంటంటే ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ టు రిజాల్వ్. ఓకే, రిజాల్వ్ ఎప్పుడు అవుతుందో అప్పుడు మాత్రమే నీకు ఈ డాట్ దెన్ లో ఉన్న ఏ కోడ్ అయినా రన్ అవుతుంది. అంటే సపోజ్ ఏదైనా బి అనే ఫంక్షన్ మనకి ఇంపార్టెంట్ ఉంది. ఓకే, బి అనే ఫంక్షన్ సమ్ డేటా రిట్రీవింగ్ కోసం ఇంకో వాడుతున్నాం. సో దాని మీదకి వచ్చే డేటా మీద ఏ అనే ఫంక్షన్ లో ఓకే
మనం ఈ సర్టన్ ఆపరేషన్స్ చేస్తున్నాం. అప్పుడు ఏ అనే ఫంక్షన్ లో బి అనే దాని మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి ఇది అయ్యే వారికి ఈ కొన్ని 4 స్టేట్మెంట్స్ కావచ్చు, 4 ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇవి రన్ అవ్వద్దు అంటే మనం ఏం చేయాలి? బి అనే దాన్ని ప్రామిస్ చేసి ఏ అనే దాంట్లో డాట్ దెన్ లో ఈ డిపెండెన్సీ ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవచ్చు కదా. Yeah. సో దానివల్ల ఏమవుతుంది మనకి? వీఆర్ మేకింగ్ 2 ఫంక్షన్ సింక్రనస్ విత్ ఈచ్ అదర్. అర్థమవుతుందా? ఆఫ్టర్ ప్రామిస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బిఫోర్ ప్రామిస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇన్సైడ్ ద ప్రామిస్ లో అంటే ఈ ప్రామిస్ మీద డిపెండ్ ఉన్న ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ పేరు 24th లైన్ లో పేరు మై ప్రామిస్ రాసిన, మై యాడ్ అని రాసుకుంటా, మై సబ్ట్రాక్షన్ రాసుకుంటా, వాట్ ఎవర్ ఐ కెన్ రైట్. సో బట్ ఈ డాట్ దెన్ డాట్ క్యాచ్ అనేది ఇంపార్టెంట్. డాట్ దెన్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది? వెన్ ద ఫంక్షన్ విచ్ వీఆర్ కాలింగ్ ఈజ్ రిజాల్వ్డ్. ఓకే, ద ఫంక్షన్ విత్ ద ప్రామిస్ ఈజ్ రిజాల్వ్, దెన్ ఓన్లీ డాట్ దెన్. అంటే ఈ పార్ట్ అనేది అసింక్రనస్ లో రన్ కాదు, ఈ ఆఫ్టర్ ప్రామిస్ లాగా. ఆఫ్టర్ ప్రామిస్ వెంటనే ప్రింట్ అయిపోతుంది కదా వెయిట్ చేయకుండా. కాకపోతే ఈ 5 అనేవి ఎలా ఉంటాయి? డిపెండెంట్ ఆన్ ద ప్రామిస్. ప్రామిస్ సక్సెస్ అయినప్పుడే ఇవి దాని తర్వాత రన్ అవ్వడానికి. కొన్ని స్టేట్మెంట్స్ ఫెయిల్ అవుతే రన్ అవ్వాలని అనుకుంటాం, అప్పుడు ఇక్కడ రాసుకుంటాం క్యాచ్ లో. సో బై ద యూజ్ ఆఫ్ ప్రామిస్ వాట్ వీఆర్ డూయింగ్? మేకింగ్ ద asynchronous JavaScript into the synchronous JavaScript కదా. Yeah. Yes, Anna. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ వన్ ఆఫ్ ద యూస్ కేస్. ప్రామిసెస్ అనేది ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం ఎలా వాడుతుందో చూస్తాం. ఒక ఫంక్షన్ రన్ అయినప్పుడు ఆ ఫంక్షన్ సక్సెస్ అయితే ఏమవుతుంది, ఫెయిల్ అయితే ఏమవుతుంది అని. కాల్ బ్యాక్ హెల్ గురించి చూస్తాం. కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంది? కాల్ బ్యాక్ లా మల్టిపుల్ కాల్ బ్యాక్స్ ఉంటే దాని నుంచి వచ్చే డేటాని మనం రిట్రీవ్ అంటే కలెక్ట్ చేసుకొని ప్రింట్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకే మనం ఏం చేస్తున్నాము? ఈ డాట్ దెన్ మల్టిపుల్ ప్రామిసెస్ బయట రాసుకొని దాని తర్వాత మల్టిపుల్ డాట్ దెన్స్ రాసుకొని ఆ డాట్ దెన్ మెసేజ్ 1 మెసేజ్ 2 రాసుకున్నాం అనుకో, ఫస్ట్ ఇచ్చేది ఈడొస్తుంది, సెకండ్ ఇచ్చేది ఈడొస్తుంది, థర్డ్ ఇచ్చేది ఈడొస్తుంది డేటా. సో అట్లా కలెక్ట్ చేసుకోవచ్చు రిటర్న్ టైప్ ని. సో అదొక యూస్ కేస్. కాల్ బ్యాక్ హెల్ నుంచి మనం బయటపడాలంటే ప్రామిసెస్. అండ్ థర్డ్ యూస్ కేస్ ఏంది? మేకింగ్ అసింక్రనస్ జావాస్క్రిప్ట్ ఇంటూ ద Synchronous. సింక్రనస్. క్లియర్ ఇది కాన్సెప్ట్? Yeah. Yeah. So if you want something to run based on some success or some failure, you have to write in this. So we'll wait for this to complete, then only this part will start running. Okay. Okay కదా? Yeah. Clear. Okay. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే డాట్ దెన్ లో మేనేజర్ కి మెయిల్ పంపించాలి. ఓకే, మేనేజర్ కి మెయిల్ పంపించాలి. మేనేజర్ యొక్క డేటా అనేది డేటాబేస్ లో ఉంది. ఓకే, డేటాబేస్ లో మేనేజర్ యొక్క డేటా ఉంది, ఒక యూజర్ డేటా ఉంది. ఓకే, యూజర్ నేమ్, యూజర్ యొక్క మేనేజర్, యూజర్ యొక్క సమ్ అదర్ డీటెయిల్స్, ఓకే, అటెండెన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే నేనేం చేస్తా? ప్రామిస్ ని పిలిచినప్పుడు ఓన్లీ యూజర్ ఐడి గురించి మాత్రమే చెప్తా. సో ఈ ప్రామిస్ ఏం చేస్తుంది? యూజర్ ఐడిని ఆ పైన ఉన్న ఫంక్షన్ కి ఏదో ఉంది కదా ఆ ఫంక్షన్ కి పంపించి ఆ ఫంక్షన్ లో ఏం చేస్తావు? మనము ఆ ఫంక్షన్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఎందుకు అంటే నువ్వు ఇచ్చిన దగ్గర ఉంది యూజర్ డేటా మాత్రమే. యూజర్ డేటా ఇస్తే డేటాబేస్ లో వెళ్ళి పైన ఉన్న ఫంక్షన్, సపోజ్ ఈ ప్రామిస్ రిజల్ట్ ఉంది కదా, ఈ ఫంక్షన్ డేటాబేస్కి వెళ్ళి SQL SOQL ఆపరేషన్ యూజ్ చేసేసి, ఓకే, డేటాబేస్ నుంచి నీకు కావాల్సిన ఒక డేటా, ఏం డేటా? యూజర్ నేమ్, యూజర్ మేనేజర్ ఈమెయిల్ ఐడి, యూజర్ యొక్క అటెండెన్స్, ఈ మూడుని తెచ్చుకొని నీకు ఈ మెసేజ్ కి రిజాల్వ్ చేయాలి. ఆ రిజాల్వ్ చేసిన తర్వాత నువ్వు మెయిల్ పంపించాలి. ఓకే, అంతేకాకుండా నువ్వు ప్రామిస్ ని పిలిచేసి ఆఫ్టర్ ప్రామిస్ రాసినట్టు ఇక్కడ మెయిల్ పంపిమని చెప్పి రాసినాం అనుకో, మెయిల్ ఎవరు పంపిస్తాం? అవునా కదా? Yeah. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డేటా టు కమ్ టు యూ. ఆ డేటా నీ దగ్గరకు వచ్చిన తర్వాతనే నువ్వేమైనా చేయగలుగుతావు. సో వీ హ్యావ్ టు యూజ్ సింక్రనస్ వే. ఆ సింక్రనస్ వే డాట్ దెన్ డాట్ క్యాచ్ వల్లనే పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిజాల్వ్ అండ్ రిజెక్ట్ ఇన్ సైడ్ ద ప్రామిస్. ఓకే, Yeah. Clear. ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాయి. After catch. ఆఫ్టర్ క్యాచ్ ఫర్ లూప్.
ఓకే, బేసిక్ ఫర్ ఫర్ లూప్. నార్మల్ ఫర్ లూప్ ఒక 40 టైమ్స్ ప్రింట్ కావాలి. ఐ ప్లస్ ప్లస్. ఈ ఫర్ లూప్ లో సెట్ టైమౌట్ రాయి. సెట్ టైమౌట్ లో కన్సోల్ డాట్ లాగ్ కేవలం 1 minute. ఓకే, కన్సోల్ డాట్ లాగ్. ఆ కన్సోల్ డాట్ లాగ్ లోపల మై ప్రామిస్ ఉంది కదా, ఈ మై ప్రామిస్ ని బిల్లు. అంతే, డాట్ దెన్ డాట్ కే చేయమొద్దు, మై ప్రామిస్ అనే ఫంక్షన్ ని పిలుద్దాం మనం. కామా నో సెకండ్స్ పెట్టాలి కదా, అయ్యో సారీ 1 సెకండ్ లేదు. 1 second, పైన ఎంత వెయిట్ చేస్తున్నాం మనము, 20 seconds. కింద మనము 1 సెకండ్ పెట్టాం, 40 టైమ్స్ రన్ చేస్తాం అంటే 40 సెకండ్స్ రన్ అవుతుంది కదా ఈ ఫర్ లూప్. యా అన్న. Yeah. ఇప్పుడు రాయు ఎగ్జిక్యూట్. ఏమొస్తుంది, పెండింగ్. Pending. ఇంకా తిరిగి అంతేనా, పెండింగ్ వస్తుంది 40 టైమ్స్. యా అన్న, పెండింగ్ వచ్చింది. ఇంకా అది ప్రింట్ కాలేనట్టుంది. ఎందుకు ప్రింట్ అవ్వలేదు? 20 ఇప్పుడే 20 seconds వెయిట్ చేస్తుంది కదా అన్న ఫస్ట్. 20 సెకండ్ వెయిట్ చేస్తుంది కదా సార్. హలో, నువ్వు ఎక్కడ ప్రింట్ చేసినావు? హలో లోపల దెన్ ఇన్సైడ్ దెన్ 4 హలోస్ వచ్చినాయి. ఓకే, అది పైన 20 సెకండ్స్ అయినప్పుడు కింద 40 సెకండ్స్ ఇచ్చినాం కదా, 40 టైమ్స్. 40 టైమ్స్ ఇచ్చినాం, ఇంకా 1 second ఇచ్చినాం ఇక్కడ. 1 సెకండ్ చిన్న మిస్టేక్ చేస్తాం మనం. ఈ లూప్ 40 సెకండ్స్ రన్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 40,000 ఇవ్వాలి. 40,000 ఇస్తే 40,000 తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ప్రింట్ అవుతుంది కదా. 1 సెకండ్కి ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ ప్రింట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి మనం? టైమ్ అవుట్ లోపల ఫర్ లూప్ రాయాలన్నా. టైమ్ అవుట్ లోపల ఫర్ లూప్ కూడా రన్ అవ్వాలి, అట్లా కూడా సెట్ అవ్వాలి. ఇది కరెక్టే. i = 1, i <= 40, i ప్లస్. సో i అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ లూప్ లోకి ఎంటర్ కాగానే ఫర్ లూప్ 1 సెకండ్ వెయిట్ చేసి ఒక ప్రింట్ చేస్తుంది. దీన్ని అంతే ప్రింట్ అయిందన్న. మరి 1 second ఆగి ప్రింట్ అయింది. ద క్వశ్చన్ హియర్ ఈస్, మై ప్రామిస్ అనేది 20 సెకండ్స్ వరకు పెండింగ్ స్టేజ్ లో ఉంటుంది, తర్వాత ఉండదు. ఓకే అర్థం ఉందా నేను చెప్పింది? యా అని అర్థమైంది. 20 సెకండ్స్ తర్వాత పెండింగ్ స్టేజ్ పోవాలి. వన్ సెకండ్. మనము మై ప్రామిస్ అని మనం పిలుస్తున్నాం కాబట్టి ఈ సెకండ్ మనం పిలుస్తున్నాం దాన్ని. సో ఈ సెకండ్ అక్కడ 20 సెకండ్స్ తీసుకుంటుంది. అది అర్థమైందా? 20 seconds. ఈ సెకండ్ ఇది మళ్ళీ కాల్ అవుతుంది ప్రామిస్ అనేది. సో వి షుడ్ నాట్ డూ ఇన్ దట్. ఇక్కడ 35 లైన్లో కాన్స్ట్ సమ్ రిటర్న్ డేటా ఆర్ డేటా ఈక్వల్ టు మై ప్రామిస్. ఇప్పుడు ఆ డేటాని ఇక్కడ ప్రింట్ చేయి కన్సోల్ డాట్ లాగ్ లో. 35 లైన్ సెమీకాలన్.
సేమ్. ఆ డేటా అనేది సారీ ఇలా చేస్తే మనకి ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇదే ఫంక్షన్ యొక్క నేచర్ ఆ డేటాకి వస్తుంది. సో ఇలాగ ఆ వెళ్తే డేటా బట్ మై ప్రామిస్, మళ్ళీ మై ప్రామిస్ పిలిచినట్టే. సేమ్ సేమ్. కాల్ చేయట్లేదు, ఫంక్షన్ డేటా సెండ్ చేస్తున్నాం కదా. 1 సెకండ్ 1 సెకండ్. ఈ డాట్ దెన్లో సరే, ఈ పెండింగ్ స్టేజ్, సరే పెండింగ్ స్టేజ్ అనేది అర్థమైందా మీకు? ఒక ప్రామిస్ అనేది పెండింగ్ స్టేజ్లో ఎప్పుడు ఉంటుందో అని అర్థమైందా కనీసం? మరి ఇప్పుడు పెండింగ్ స్టేజ్ అంటే ఎప్పుడైతే అది రిటర్న్ స్టేజ్ లో రాదో దాని మీనింగ్ పెండింగ్ డేటా స్టేజ్ ఉంటుంది కదా. డేటా రాలేదు. 20 సెకండ్స్ వరకు అది పెండింగ్ స్టేజ్ లో ఉంది కదా. యాను. దాని తర్వాత ఇది అయింది కదా మనకి. అప్పుడు ప్రింట్ అయింది దెన్. అంటే ఇప్పుడు 20 సెకండ్స్ పెండింగ్ స్టేజ్ లో ఉన్నాయి, అది 40 టైమ్స్ ప్రింట్ అయింది అంతేనా? దాని తర్వాత పెండింగ్ స్టేటస్ బై మెసేజ్ ప్రింట్ అయింది. మెసేజ్ ప్రింట్ అయింది. ఓకే, దీన్ని 40 సెకండ్స్ ఉంది కదా, 40 టైమ్స్ ఉంది కదా. ఇక్కడ 10,000 ఇవ్వు. యాను. ఇప్పుడు ప్రింట్ చేయి. సెకండ్స్ ఎక్కువ కింద 2 సెకండ్స్ తర్వాత మొత్తం 40 ప్రింట్ అయినాయి ఎట్ ఎ టైం. ఏ టైం 40 ప్రింట్ అవుతుంది కదా. యా. సంథింగ్ బట్ సో ఇంకా లాస్ట్కి అయితే ఈవెన్ అవుతుంది. లాస్ట్కి అయితే ఈవెన్ వస్తుంది. ఆ టైంలో పెండింగ్ స్టేజ్ లో ఉంది. ఎప్పుడైతే ఈవెన్ అనేది సో రిజాల్వ్ అయిపోయిందో అప్పుడు పెండింగ్ అని పడట్లేదు మనకి, రిజాల్వ్ అయిపోయింది. ఓకే, ఈ పెండింగ్ స్టేజ్ అర్థమైంది కదా. ఇది ఈచ్ సెకండ్ ఎలా వెయిట్ చేయాలి, 20 సెకండ్స్ తర్వాత ఎలా ప్రింట్ చేయాలి అనేది మీరు థింక్ చేయండి, నేను కూడా థింక్ చేస్తాను. ఓకే, అంటే 20 టైమ్స్ మాత్రమే మనకి 20 సెకండ్స్ వెయిట్ చేసినాం కాబట్టి 20 సెకండ్స్ మాత్రమే పెండింగ్ పడాలి. తర్వాత ఏం పడాలి? అలా ఎలా అన్న, ఇక్కడ మనం ఐ వాల్యూ మనం 40 Resolve. ఇచ్చాం కదా, మనం 40 టైమ్స్ అని ఇచ్చినాం కదా, అయితే 40 టైమ్స్ ప్రింట్ అవుతుంది కదా. 40 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 40 సెకండ్స్ అవుతుంది, 40 సెకండ్స్ అవ్వాలి. ఓకే, 40 అచ్చా సెకండ్స్ అచ్చా. అవ్వాలి. ఎవ్రీ పెండింగ్ స్టేటస్ ఒక్కొక్క అంటే సెకండ్ ఆగాలి. 10 సెకండ్స్ పెట్టాము కానీ అది ఆగట్లేదు, అంతే కదా, అర్థమైందా? యాను. ఎట్ ఎ టైం ప్రింట్ అవుతుంది అన్న మొత్తం డేటా, పెండింగ్ డేటా అంతా. ఇది కరెక్టే కదన్నా. అదే ఇది కరెక్టే ఉంది బట్ ఐ అనేది ఎవ్రీ సెకండ్ ఆగి ప్రింట్ అవ్వాలా? ఎస్. ఎవ్రీ సెకండ్ ఆగి ప్రింట్ అవ్వాలి, ఒకటేసారి కాకుండా. కండిషన్ ట్రూ అయింది, ప్రింట్ అయింది, దాని తర్వాత 10 సెకండ్స్ ఆగి మళ్ళీ కండిషన్ మళ్ళా ప్రింట్. ఇది కరెక్టే కదన్నా ప్రోగ్రామ్ మరి. మీకు ఇప్పుడు 10 సెకండ్స్ ఒకసారి పెండింగ్ అని పడితే మాకు మంచిగా అనిపిస్తుంది. డైరెక్ట్ 20 సెకండ్స్ ఒక్కసారి ప్రింట్ అవ్వాలి, ఒక్క పెండింగ్ ఒక్కసారి ప్రింట్ అవ్వాలి, మొత్తం ఒకసారి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎట్ ఎ టైం ప్రింట్ అవుతుంది. 1 సెకండ్ కి 1 పెండింగ్ 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 అని రావాలి అట్లా, అంతే కదా. అంటే మనం వెయిట్ చేస్తున్నట్టు తెలియాలి కదా. అదే ఇప్పుడు రియల్ టైంలో డేటాబేస్ గురించి మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదే దాన్ని మనము యూజర్ కి ప్రింట్ చేస్తున్నాం. యూజర్ స్క్రీన్ లో LWC లో మన కాంపోనెంట్ ఉందనుకో, కాంపోనెంట్ లో మనం ఇట్లా ప్రింట్ చేస్తున్నాం. సేల్స్ ఫోర్స్ నుంచి డేటా కోసం వెయిట్ చేసినప్పుడు వెయిటింగ్ అని తెలియాలి కదా మనకి, పెండింగ్ అని చెప్పేసి స్టేజ్. ఆ పెండింగ్ అని మనకు వచ్చి పెండింగ్ అన్ని ఒకటేసారి పడి డేటా కనిపించడం ఒకటిసారి పంపిస్తే మనకు యూజ్ లేదు కదా. పెండింగ్ అని పడ్డప్పుడు మనం ఏం చేస్తాం, యూజర్ స్క్రీన్ లో UI లో లోడింగ్ అని చెప్పి రాసుకుంటాం మనం దానికి తగ్గట్టు పెండింగ్ అయ్యే టైం.
ఇలా ఇలా వచ్చింది అనుకో, లోడింగ్ 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 అని పడి తర్వాత డేటా కనిపిస్తుంది, యూజర్ డేటా. అది కాదు కదా. యా అన్న. సెట్ ఇంటర్వెల్ యూజ్ చేయొచ్చు. ఇది ఐ దగ్గర. సెట్ ఇంటర్వెల్ కూడా ఓకే. సెట్ ఇంటర్వెల్ ఓకేనే, కాకపోతే ఇదెందుకు వర్క్ అవ్వట్లేదు రీజన్ అని మనకి సమ్వేర్ వి డిడ్ ఏ మిస్టేక్ అంతే, ఏమో. ది సెట్ టైమ్ అవుట్ ఓన్లీ 2 పారామీటర్స్ తీసుకుంటుంది కానీ ఒక ఫంక్షన్ సెకండ్స్ అంతే, ఇంకేం ఎక్స్ట్రా తీసుకోదు. తీసుకోదు. మళ్ళీ మీరు కింద చూస్తే ఓవరాల్ కోడ్ 20 సెకండ్స్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఫర్ లుప్ 10 సెకండ్స్ తీసుకుంటే 10 into 40 ఎన్ని సెకండ్స్ కావాలి? 40 సెకండ్స్ 40 కాదు. ఒక్కసారి ఇక్కడ పైన అంటే దీనికి కూడా అంటే డాట్ దెన్ మెసేజ్ కి కూడా మనము సెట్ టైమ్ అవుట్ పెట్టినాం కదా, ఒక్కసారి అది తీసేసి ఇది రన్ చేద్దాం. ఏది పైన మెసేజ్ కి ఓకే, ఇక్కడ ఈవెన్ అని ఉన్నది కదా, అంటే ఇప్పుడు ఇన్ని నుంచి ఇక్కడికి ఈవెన్ కే వెళ్తుంది కదా, అంటే 20 20 సెకండ్స్ సెకండ్స్ వద్దు అంటున్నావు, 20 సెకండ్స్ కూడా వద్దు. వద్దు అంటున్నా. 20 సెకండ్స్ వద్దు అంటే మనకి ఆ 20 సెకండ్స్ సరే ఒకసారి రాయండి. సెకండ్స్ కంప్లీట్ తీసేసి డైరెక్ట్ ఇదే అది కామెంట్ చేయి, కామెంట్ ఉండాలి అది కామెంట్ చేసేసి రిజాల్వ్ ఒకటి కింద పెట్టు. సెట్ టైమ్ అవుట్ కి కామెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మన ప్రామిస్ అనేది దాంట్లో డిలేనే లేదు, ప్రామిస్ అడగానే ఇచ్చేస్తుంది ప్రామిస్, ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంది. చూడు అయిపోయింది. 10 సెకండ్స్ తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. ఇది ఎలా ప్రింట్ అవుతుందో చూడాలి. 10 సెకండ్స్ అయిపోయింది, ఈవెన్ ప్రామిస్ ఈవెన్ వెంటనే వచ్చేసింది డేటా. బట్ మనకు కావాల్సింది ఏంది? అక్కడ డిలే ఉన్నప్పుడు ఇక్కడ డిలే ఉందని చూపివ్వాలి. యా అన్న. ప్రామిస్ లో ఇఫ్ దెర్ ఇస్ 20 సెకండ్స్ డిలే, ఆ 20 సెకండ్స్ వరకు మనకి డిలే అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. డిలే 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 ఐ మీన్ ప్రామిస్ పెండింగ్ అని. దెన్ ఆఫ్టర్ 20 సెకండ్స్ ప్రామిస్ సక్సెస్ అని చెప్పాలి. అంటే ప్రామిస్ ఈవెన్ అని చెప్పి పడాలి. అది ఎలా పడాలి అని ఆలోచిస్తున్నాం. Second. 20 సెకండ్స్ పెట్టు ఒకసారి, మళ్ళీ ఒకసారి. యా అన్న పెడతాం. ఇక్కడ ప్రామిస్ ఉంది కదా, ప్రామిస్ పక్కన ఇది పెట్టు ఒకసారి, కాల్ ఇట్లా ఏవిఎస్ రన్ చేయి. కానీ అది ఫంక్షన్ లాగా తీసుకోదు కదా అన్న. Huh? అది ఫంక్షన్ కాదు కదా అన్న. అని ఒకసారి రాయగా చెప్ప. ఇక్కడ 24th లైన్ లో కూడా ఇవ్వన్నా లేకపోతే అవసరం లేదు, అక్కడ అవసరం. My promise is not a function. ఇది వస్తుంది. But we need a way to convert it as a function and assign the result to the R data. So my promise data says yes, my promise run assign it. సరే, ఇదే టాస్క్ అనుకోండి. ఓకే, ప్రామిస్ అనేది మనకి 20 ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్, ఒక్కొక్క సెకండ్ నేను రన్ చేసినా కొద్దీ నాకు ఇది ఇట్లా రాస్తారా, ఇంకా ఆ డేటా తీసేసి ఇంకేమైనా రాస్తారో చేద్దాం, చేయండి. బట్ ఫర్ ఓవరాల్ 40 సెకండ్స్ డిలేలో 40 సెకండ్స్ ఇక్కడ రన్ అయితే ప్రోగ్రామ్ లో 20 సెకండ్స్ నాకు అది కావాలి డిలే అని చెప్పేసి, మిగతా 20 సెకండ్స్ 18 సెకండ్స్ 16 సెకండ్స్ నాకు
ఈవెన్ అని చెప్పి ప్రింట్ కావాలి. అర్థమైందా నాకు రిక్వైర్మెంట్? అర్థమైంది. యా అన్న. చేయండి ఇది ఒకసారి. ఈ ప్రోగ్రామ్ ఒకసారి చాట్ బాక్స్ లో యా షేర్ పెడతాను. చేయగలరు. యా పెట్టేస్తాను. ఓకే, ఇక టాస్క్ ఇది అర్థమైందంటే ప్రామిస్ అర్థమవుతుంది. అసింక్ అవైట్ ఒకసారి చూడండి, మనం ఆల్రెడీ చేసినాము. రేపు ఎల్డబ్ల్యూసిలో అసింక్ అండ్ అవైట్ తోటి మనం స్టార్ట్ చేసేస్తాం. ఓకే, ఎల్డబ్ల్యూసిలో అసింక్ అండ్ అవైట్, ఎల్డబ్ల్యూసిలో అపెక్స్ అండ్ ఇది మళ్ళా ప్రామిసెస్ ఏంది అవి మనం చూస్తాం. ఇక మళ్ళీ బ్యాక్ టు ఎల్డబ్ల్యూసి డన్ విత్ ద జావా స్క్రిప్ట్. ఓకే, ఈవెంట్స్ అవి ఉన్నాయి, అవి ఎల్డబ్ల్యూసీలో కూడా ఉంటాయి, మనం అవి అక్కడ నేర్చుకుంటాం. డామ్ ఉంది, డామ్ ఎల్డబ్ల్యూసీలో కూడా ఉంటుంది, అక్కడ నేర్చుకుంటాం. ఇవి రెండే కాన్సెప్ట్స్. ఓకే, కాల్ బ్యాక్స్ అండ్ ప్రామిసెస్ షుడ్ బి వెరీ క్లియర్ ఫర్ యూ. అయితేనే అసింక్ అవైట్ ఈజీ అర్థమవుతుంది. అది ఈజీ, అసింక్ అవైట్ ఇక అన్నిటికన్నా అడ్వాన్స్డ్ అనమాట. అది ఈజియెస్ట్ వే అది టు యా మేక్ సంథింగ్ సింక్రనస్. ఓకే, యా అన్న. బాయ్. యా అన్న బాయ్.